రైట్, మొత్తానికైతే మున్సిపల్ అలాగే కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతూ ఉన్నది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ అయితే కాస్త వెనుకబడ్డట్టే తెలుస్తూ ఉన్నది. మరి బీఆర్ఎస్ పార్టీ వెనుకబడడానికి ముఖ్యమైన కారణాలు ఏంటి అనేది విశ్లేషకులు అయితే ఇప్పుడు అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ ఉన్నారు. అందులో భాగంగా బీఆర్ఎస్ పార్టీకి మెయిన్గా కేసీఆర్ గారు బయటికి రాకపోవడం, కేసీఆర్ గారు ప్రచారం చేయకపోవడమే ఈ మొత్తం బీఆర్ఎస్ వెనుకబడడానికి ఒక కారణంగా విశ్లేషకులు అయితే భావిస్తూ ఉన్నారు. ఎందుకంటే కేసీఆర్ బయటకు వచ్చి ఆయన ప్రసంగాన్ని చేసిన అంటే ఓటర్లను ఆయన ఆకర్షించినట్టు ఓటర్లను ఏ నాయకుడు ఆకర్షించడు అన్న పేరైతే కేసీఆర్ గారికి ఉన్నది. కాబట్టి మరి ఆయన బయటకు వచ్చి ఈ ఎన్నికలకు సంబంధించి మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించిన ఎన్నికలకు సంబంధించి ఆయన ప్రసంగాలు చేస్తే బాగుండేది అని చాలామంది అయితే అభిప్రాయం పడుతూ ఉన్నారు. ఎందుకంటే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు ఒక్కసారి కూడా ఈ ఎన్నికల గురించి అయితే ఆయన మాట్లాడింది లేదు, ఎక్కడా ప్రస్తావించింది లేదు. మరి ఎందుకని కేసీఆర్ గారు ఎన్నికల గురించి పెద్దగా ప్రస్తావించలేదు? అంటే ఆయన ఎన్నికలను పట్టించుకోలేదా, లేదంటే అధికారంలో ఉన్న పార్టీకే ప్రజలు మొగ్గు చూపుతారన్న ఒక క్లారిటీ వచ్చి కేసీఆర్ గారు అలా స్తబ్దంగా ఉండిపోయారా అన్న అనుమానాలు అయితే చాలామంది విశ్లేషకులు అయితే వస్తూ ఉన్నాయి. ఏదేమైనప్పటికీ బీఆర్ఎస్ పైన కాంగ్రెస్ వ్యూహం కూడా ఫలించిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ విషయాన్ని అనూహ్యంగా తెర మీదకి తీసుకొచ్చి ఎంతో కాలంగా కొనసాగుతున్న ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని తెర మీదకి తీసుకొచ్చి ఒకేసారి హరీష్ రావు, కేటీఆర్, సంతోష్ రావు, నెక్స్ట్ కేసీఆర్, మొత్తం నలుగురు బీఆర్ఎస్లో 4 పిల్లర్లుగా 4 దిగ్గజాలుగా చెప్పుకునే నలుగురిని ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో పిలిపించి విచారించడం చుట్టే బీఆర్ఎస్ తన వ్యూహాలను రచించుకోవడం, ఆ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం నుంచి ఎలా బయటపడాలి అని దానికి సంబంధించిన ఆలోచనలు చేయడంలోనే బీఆర్ఎస్ తలామునకలైంది. ఇలాంటి నేపథ్యంలో కాంగ్రెస్ మున్సిపాలిటీలకు సంబంధించిన వ్యూహాలను శరవేగంగా రచించుకుంటూ తను విజయం వైపు దూసుకెళ్ళింది అనేది ఇప్పుడు అర్థమవుతూ ఉన్నది వస్తున్న రిజల్ట్ను బట్టి చూస్తూ ఉంటే. ఏదేమైనప్పటికీ కాంగ్రెస్ పార్టీ అలాగే రేవంత్ రెడ్డి గారి వ్యూహాలు ఈ మున్సిపల్ ఎన్నికల్లో చాలా బలంగా పనిచేశాయనేది చాలా క్లియర్గా అర్థమవుతా ఉన్నది. ఇక్కడ బీఆర్ఎస్ వైఫల్యాలను ముందుగా మనము చెప్పుకోవాలి. బీఆర్ఎస్ వైఫల్యాలను చూసుకున్నట్టయితే కేటీఆర్ గారు మాత్రమే ప్రతి విషయంలో ఇన్వాల్వ్ అవ్వడము, ప్రతి చిన్న విషయాలకు పెద్ద విషయాలకు ఆయనే సెంటర్ ఆఫ్ ది మ్యాన్గా ఆయననే ఉండడం, ఫోకస్ ఆయన మీదనే ఉండడము, ఇది కొంత నెగిటివ్ అయిందని చెప్పవచ్చు. ఎందుకంటే గతంలో ఆయన ఐటీ మినిస్టర్గా ఉన్నప్పుడు ఆయన ప్రెస్ మీట్ పెట్టినా, ఏదైనా మాట చేసినా, ట్వీట్ చేసినా ఎంతో ఆదరణ ఉండేది, ఆయనకు ఎంతో అభిమానం కూడా అట్లా కనిపించేది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతి చిన్న విషయానికి ఆయనే ముందుపడము, ఇక ఆయనే వన్ మన్ షోగా బీఆర్ఎస్ను నడిపిస్తుండడంతో ఆయన కాస్త ఆదరణ కూడా తగ్గింది అనేది ఎక్కువగా వినిపిస్తున్న అంశాలు. ఎందుకంటే రోజు ఆయన ఎక్కడ చూసినా, ఏ మీటింగ్లో చూసినా ఆయన కనిపిస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యక్రమాల్లో ఆయనే ఉంటున్నారు. టీవీలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఏ కార్యక్రమాలు వచ్చినా, అటు టెలివిజన్లో వచ్చినా, ఇటు సోషల్ మీడియాలో వచ్చినా సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్గా, సెంటర్ ఆఫ్ ది ఫోకస్గా కేటీఆర్ గారే ఉంటున్నారు. కాబట్టి ఆయన వచ్చి నేరుగా మున్సిపల్ ఎన్నికల్లో ప్రచారం చేస్తే పెద్దగా ఆదరణ దక్కలేదు అనేది అయితే ఇప్పుడు విశ్లేషకులు అయితే భావిస్తూ ఉన్నారు. అదే స్థానంలో కేసీఆర్ గారు వచ్చి ప్రచారం చేస్తుంటే కనుక, లేదంటే కేసీఆర్ గారు నేరుగా బహిరంగంగా ఇప్పుడు జనాల మధ్య వచ్చి ప్రచారం చేయకపోయినా ఆయన ప్రెస్ మీట్ పెట్టి దానికి సంబంధించి ఏదైనా అడ్రస్ చేసినా, లేదంటే ఏదైనా వీడియోలు రిలీజ్ చేసినా ఎంతో కొంత ఉపయోగం ఉండేది. మొత్తానికి మున్సిపల్ ఎన్నికలను కేసీఆర్ గారు అసలు పట్టించుకోలేదు. ఆ కేసీఆర్ గారే పట్టించుకోనప్పుడు మాకెందుకు అని అక్కడ నియోజకవర్గ స్థాయిల్లో మున్సిపల్ కార్పొరేషన్ అలాగే మున్సిపాలిటీల స్థాయిలో ఉన్న బీఆర్ఎస్ లీడర్లు కూడా లైట్ తీసుకున్నట్టు తెలుస్తూ ఉన్నది. మరి బీఆర్ఎస్ లీడర్లు, బీఆర్ఎస్ సీనియర్ నేతలు లైట్ తీసుకోవడం వల్లనే ఈ రిజల్ట్ అనేది అయితే చాలా క్లియర్గా కనిపిస్తూ ఉన్నది. అయితే ఇక్కడ కేవలం బీఆర్ఎస్ వైఫల్యాలే కాదు, కాంగ్రెస్ వైఫల్యాలు కూడా చాలానే ఉన్నాయి. అయినప్పటికీ కాంగ్రెస్ అనేది ఆ వైఫల్యాలను అధిగమించింది. ఒకసారి వైఫల్యాలు చూసుకున్నట్టయితే 6 గ్యారంటీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ఇప్పటివరకు అన్ని గ్యారంటీలు చేసిందా, అన్ని గ్యారంటీలు నెరవేర్చిందా అంటే అది ఖచ్చితంగా నెరవేర్చలేదు. కానీ అయినప్పటికీ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్కే పట్టం కట్టడం వెనకాల కారణాలు ఏంటి అనే దానిపైన కూడా ఇప్పుడు విశ్లేషకులు కొన్ని అంచనాలు అయితే చేస్తూ ఉన్నారు. మొత్తం మీద
ఇప్పుడే మనకు అందుతున్న సమాచారం, తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో బీఆర్ఎస్ బోని కొట్టింది. సంగారెడ్డి జిల్లా గడ్డపోతారం మున్సిపాలిటీలో 18 వార్డులకు గాను బీఆర్ఎస్ 14 వార్డుల్లో విజయం సాధించింది. 3 వార్డుల్లో కాంగ్రెస్ గెలవగా 1 వార్డులో స్వతంత్ర అభ్యర్థి గెలిచారు. మ్యాజిక్ ఫిగర్ దాటడంతో బీఆర్ఎస్ పీఠం దక్కించుకుంటుంది. దీంతో గులాబీ శ్రేణులు సంబరాలు చేసుకుంటా ఉన్నారు. ఇది మనకు అందుతున్న తొలి సమాచారము. అంటే సంగారెడ్డి జిల్లా గడ్డపోతారం మున్సిపాలిటీలో బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. మొత్తం 18 వార్డులు ఉన్నాయి. అందులో బీఆర్ఎస్ 14 వార్డులు గెలుచుకున్నది. 14 వార్డులతో గడ్డపోతారం మున్సిపాలిటీపై బీఆర్ఎస్ జెండా ఎగిరింది. ఇందులో కాంగ్రెస్ మాత్రం కేవలం 3 వార్డులోనే గెలిచింది. 1 వార్డులో అదర్స్ స్వతంత్ర అభ్యర్థులు గెలిచారు. మొత్తం మీద బీఆర్ఎస్ పార్టీ అయితే ఇప్పుడు బోని కొట్టిందని చెప్పవచ్చు. 116 మున్సిపాలిటీలలో 1 మున్సిపాలిటీని బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. మొత్తానికి సంగారెడ్డి జిల్లా గడ్డపోతారం మున్సిపాలిటీలో 18 వార్డులకు 14 వార్డులు బీఆర్ఎస్ పార్టీ గెలిచి అక్కడ మున్సిపాలిటీని అయితే బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. మొత్తానికి బీఆర్ఎస్ అయితే బోని కొట్టిందని చెప్పవచ్చు. ఇక ఇప్పుడు జరుగుతున్న ఈ రసవత్తర కౌంటింగ్లో ప్రతి కౌంటింగ్ మారుతూనే ఉంది రిజల్ట్. అయితే ఇప్పటివరకు అయితే కాంగ్రెస్ ఆధిక్యంలో అయితే కనిపిస్తూ ఉన్నది. కాంగ్రెస్ ఆధిక్యంలో ఉన్నప్పటికీ బీఆర్ఎస్ కూడా ఎక్కడ వెనక్కి తగ్గడం లేదు, దాని వెనకాలే పరిగెడుతూ ఉన్నది. చూడాలి మరి ఈరోజు సాయంత్రం వరకు ఫలితాలు ఎలా ఉండబోతాయో, మొత్తం కాంగ్రెస్ పార్టీ ఎన్ని మున్సిపాలిటీలను దక్కించుకోబోతుందో, అలాగే బీఆర్ఎస్ పార్టీ ఎన్ని మున్సిపాలిటీలను దక్కించుకోబోతుందో అనేది సాయంత్రం వరకు తేటతెల్లం కానుంది.